హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం అయితే ఒక్కసారిగా చల్లగా మారిపోయిందండి. వర్షం పడుతుంది, తుఫాన్ అంట ఈరోజు. అందుకని ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా చేద్దాం అనుకున్నాను. అలాగే గ్రీన్ చికెన్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఒక 1 వీక్ నుంచి ఉంది, కుదరటం లేదు. గ్రీన్ చికెన్ ఈరోజు చేస్తాను. దాంట్లోకి నూనె లేకుండా పుల్కా చేస్తాను. అదే అండి, చపాతి. ఆ గ్రీన్ చికెన్ ఆ చపాతీలోకి అయితే సూపర్ గా ఉండిద్ది కాంబినేషన్. ఈ రోజు అయితే చేస్తాను. తయారీ విధానం చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: కొత్తిమీర, పుదీనా, చెక్క, మొగ్గ, యాలక్కాయలు ఒక 4, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా కొంచెం సరిపోతుంది ఇది, ఎర్రగడ్డలు అయితే 3, పచ్చిమిరకాయలు ఒక 10 పచ్చిమిరకాయలు కావాలి, ఒక నిమ్మకాయ. ఒక అరకిలో అయితే చికెన్ తీసుకున్నాను. అరకిలో చికెన్ కోసము ఈ పదార్థాలన్నీ సరిపోతాయండి. ఇలా ఎర్రగడ్డ తరిగి పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా తరగాలి. కొన్ని వచ్చేసి ఎర్రగడ్డలో కలుపుకుంటాను, కొన్ని విడిగా పెట్టుకుంటాను చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఈ 4 మిర్చి విడిగా పెట్టుకుంటున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఎందుకంటే తర్వాత కర్రీలో వేయడానికి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర మొత్తం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి. పుదీనా అయితే కట్ చేశానండి, శుభ్రంగా 2 నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా కొత్తిమీర కూడా సేమ్ ఇలాగే కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర అండి కట్ చేసేసాను, శుభ్రంగా 2 సార్లు కడిగి ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పట్టిద్ది కొత్తిమీర, పుదీనా గ్రీన్ చికెన్ కి. దానివల్లే కలర్ వచ్చిద్దండి మనకి గ్రీన్ గా బాగా. వాన అయితే ఎక్కువైందండి, చాలా చోరుగా పడుతుంది. అందుకని త్వరగా వండేసి తినేద్దాము. మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ మిక్సీకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు మిక్సీకి వేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని పుదీనా, కొత్తిమీర మొత్తం మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. జీడిపప్పు కూడా కొన్ని వేస్తున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. వేసినందువల్ల ఇంకొంచెం టేస్ట్ బాగా ఉంటుందని వేస్తున్నాను. ఇది కొంచెం నీళ్లు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారిగా నీళ్లు వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మనం మసాలా అయితే ఎలా వేసుకుంటామో అలాగే పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయితే ఇలా వేసుకోవాలి. మెత్తగా అయింది చూడండి, బాగా గ్రీన్ కలర్గా. దీని ద్వారానే మనకు గ్రీన్ కలర్ అనేది చికెన్ లో వచ్చాయి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెలో చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత సాల్ట్, ఒక 1/2 కేజీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, చిటికెడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గరం మసాలా అండి, చెక్క, మొగ్గ, ధనియాలు కలిపి గరం మసాలా, ఇది చిటికెడు అయితే సరిపోయిద్ది. దాంతోపాటే పెరుగు. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా. ఇది కలిపిన తర్వాత మిగతాది వేద్దాం మళ్ళీ చివర్లో. దీన్ని కూడా వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు హాఫ్ కట్ చేశానండి నిమ్మకాయ, పిండుకుందాం. ఇందులో పిండేసి మొత్తం బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. అరగంట సేపు పక్కన పెట్టడం వల్ల ఇది మొత్తం బాగా ఈ చికెన్ ముక్కకి బాగా పీల్చుకొని టేస్టీగా ఉండిద్ది. కలిపేసానండి, మొత్తము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టేద్దాము.
అరగంట అయిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూడండి, మొత్తం కొంచెం దగ్గర పడింది. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తోనే సరిపెట్టుకోవచ్చు. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు లవంగాలు, చెక్క, యాలక్కాయలు 4 మొత్తం వేసేసి 2 నిమిషాల పాటు వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి నూనెలో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మరి ఎర్రగా కాకుండా ఒక రకంగా అయితే వేయించుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తం అందులో వేసుకోవాలి. ఈ నూనెలో బాగా వేగనివ్వాలి చికెన్ ముక్క, ఈ గ్రేవీ మొత్తము. ఒక 10-15 నిమిషాల పాటు వేయించుకోవాలి. సింపుల్ అండి గ్రీన్ చికెన్. మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ట్రై చేయండి. కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చికెన్ ఉడకడానికి సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడైతే చూసేద్దాము చిక్కబడిందో లేదో. కూర బాగుందండి, మంచిగా సువాసన వస్తుంది. ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. చిక్కబడిందండి, ఇంకా సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది. గట్టి పడితే ఉడికినట్లే. ఇంకా ఇప్పుడు నేనైతే చపాతీ వేసుకొని తింటున్నానండి. వేడి వేడి చపాతీ, 2 చపాతీలు వేసుకున్నాను. చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.